పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఏషియా కప్ భారత్ కైవసం. ఉత్కంఠ పోరులో పాక్ను చిత్తు చేసిన టీమిండియా. దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్. ఆసియా కప్ ట్రోఫీ తీసుకొని టీమిండియా. ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ నుంచి అందుకునేందుకు నిరాకరణ. మెడల్ సైతం నిరాకరణ. అవమాన భారంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితం. రన్నరప్ చెక్ను విసిరేసిన కెప్టెన్ సల్మాన్. యుద్ధంలోనైనా ఆటలోనైనా భారత్దే గెలుపు. గ్రౌండ్ లో ఆపరేషన్ సింధూర్ కనిపించిందన్న మోదీ. టీమిండియాను అభినందిస్తూ ట్వీట్. టీమిండియా విజయంలో తెలుగోడి సత్తా. ఒంటి చేత్తో భారత్ను గెలిపించిన తిలక్ వర్మ. తెలుగు తేజమంటూ రేవంత్, లోకేష్ ప్రశంసలు. టీమిండియా ప్లేయర్లకు భారీ నజరానా. 21 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించిన బీసీసీఐ. జట్టు, సపోర్టింగ్ స్టాఫ్ కు బహుమతి. సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం. మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై రద్దీ. పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. బాసరకు పోటెత్తుతోన్న భక్తులు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక దర్శనాలు. గోదావరి ఉగ్ర రూపంతో పుణ్య స్నానాలకు ఆటంకం. బాసరకు వరద ముప్పు లేదు. భక్తులు ధైర్యపడద్దు. నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ భరోసా. మూసారాంబాగ్ బ్రిడ్జ్ పటిష్టతపై అనుమానాలు. పూర్తిగా కొట్టుకుపోయిన రైలింగ్. రాకపోకలు నిలిపివేత. పులిచింతల నుంచి భారీగా వరద. దిగువకు 6 లక్షల క్యూసెక్ల ఫ్లడ్. నీట మునిగిన పంట పొలాలు. ప్రకాశం బరాజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక. లంక గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పులిచింతల దిగువ ప్రాంతాల్లో అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 24 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు Q9. శ్రీశైలానికి పెరిగిన భక్తుల రద్దీ. దర్శనానికి 2 గంటల సమయం. ఆర్జితాభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేత. ఎన్టీఆర్ జిల్లాలో నరకయాతన. గతంలో కొట్టుకుపోయిన కట్టలేరు వాగు బ్రిడ్జ్. ఇప్పటికీ లభించని మోక్షం. ఘనంగా శ్రీవారి గరుడ వాహన సేవ. కన్నులారా చూసి తరించిన లక్షలాది మంది భక్తులు. గోవిందనామస్మరణతో మార్మోగిన తిరుమల గిరులు. నేడు హైదరాబాద్ లో బతుకమ్మ కార్నివాల్. 10,000 మంది మహిళలతో ఉత్సవాలు. వేడుకలకు హాజరు కానున్న సీఎం రేవంత్. తెలంగాణలో గ్రూప్ 2 తుది ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ. 10 నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి. మహారాష్ట్రలో కుండపోత వర్షాలు. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్ కు రెడ్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాత. కరూర్ తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జి విచారణ. స్పాట్ ని పరిశీలించిన అరుణ జగదీశన్. ఘటనా స్థలంలో సీసీ కెమెరా ఫుటేజ్ సేకరణ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.